రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్పీ అంజాద్ బాషా ముస్లిం సోదరీమణులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల పొడవునా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి ఆధ్యాత్మిక వికాసాన్ని పొందిన ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాలను అందించాలని ఆకాంక్షించారు. మానవత్వం పరిమళించే ఈ పవిత్ర సందర్భంగా సమాజంలో సౌభ్రాతృత్వం మరింత పెరగాలని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా 30 దినాలు ఉపవాసాలు పూర్తి చేసుకుని ఎంతో నిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఈ 30 దినాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ని ఎంతో ఉల్లాసంగా ఎంతో సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ యావత్ ప్రపంచంలో అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా మరి ఈద్గాలకు మసీదులకు వెళ్ళి మరి ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి ఆ ప్రార్థనలో కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచంలో నెలకొన్న అశాంతి మరి రాబో రోజుల్లో మరి శాంతి నెలకొల్పాలి, ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో మరి ఆ యుద్ధం ఆగిపోయేటట్టుగా మరి ప్రార్థనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుకుంటున్నాను, ఈ ప్రపంచంలో మరి శాంతిని నెలకొల్పేదానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఈద్ ఉల్ ఫితర్ కూడా త్యాగాలకు ప్రతిఫలం ఇది. ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా 30 దినాలు ఎంతో కఠోరమైన దీక్షతో ఉపవాసాలు ఉంటారు. సుమారుగా 14 గంటల పాటు మరి చుక్క నీరు తాగకోకుండా ఉపవాసాలు ఉంటారు. దాని అర్థం ఏమంటే ఏదైతే ఆకలితో ఉన్న పేద ప్రజలు ఆకలి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆ ఆకలి రుచి చూడాలి అనే ఆలోచనతోనే మరి ఆ సృష్టికర్త అల్లా ఆజ్ఞ ప్రకారంగానే ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా మరి కఠోరమైన ఉపవాసాలు ఉంటూ మరి ఈ మాసంలో మరి వాళ్ళ సంపాదనలో 2.5% జకాత్ రూపంలో పేద ప్రజలకు అందరికీ కూడా పంచిపెడుతూ అనేక సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తూ మరి అదేవిధంగా అన్ని చోట్ల కూడా మరి ఇఫ్తార్ విందులు, ఎందుకంటే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం మన దేశం. మరి ఆ ఇఫ్తార్ విందుల ద్వారా మా హిందూ సోదరులు అయితేవి క్రైస్తవ సోదరులు అయితేవి అందరినీ కూడా పాల్పంచుకొని మరి ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకుంటూ మరి ఎంతో సంతోషంగా మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ నా తరఫు నుంచి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.